మనము పార్టీకి కట్టుబడి ఉండాలా. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేనే. ఎందుకంటే టికెట్ కన్ఫామ్ చేస్తానే అంగళ్ళకు పిలిపించి దాదాపుగా 200-300 పిలిపించి అతని సన్మానం చేసి మేము పార్టీకి పని చేస్తామని చెప్పిన వ్యక్తి నేను. స్టార్టింగ్ అతనికి ఇదే ఇచ్చారు. ఎందుకు మనము అతనికి డిక్లేర్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం. ఆ తర్వాత పిలిచినాం. ఎందుకు పిలిచినాము? పార్టీ లైన్ ప్రకారము పిలిచినాం. అదే శంకరన్న గారు ఏం చెప్పినాడు, మనకు దగ్గర టైం ఉంది సారీ, మనము బీసీ ఓట్లు యాదవ్ ఓట్లు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా పార్టీకి పని చేయండి చెప్పిన వ్యక్తి నాకు చెప్పాడు. వాస్తవం అయితే ఎందుకంటే టికెట్ మనకి ఇది కాకుండా మన అన్నకు కానీ ఇస్తామని చెప్పినారు దగ్గరలో. కానీ అనివార్య కారణాల వల్ల అతనికి టికెట్ వచ్చింది. దానికి మేము పార్టీ మొత్తం అంతా తిరిగినాం. నువ్వు ఈరోజు నిన్న వీడియో వదిలేవు సుమన్ టీవీలో. ఏమని వీడియో? జయచంద్ర రెడ్డి గారు నీకు ఒకటే నేను చెబుతున్నా, ఇన్ని రోజులు మేము ప్రెస్ మీట్లు పెట్టలా. ఎందుకంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎందుకంటే కార్యకర్త ఏమి చెప్పితే అదే నాయకుడు. నువ్వు వైసీపీ కాబట్టి వైసీపీ నాయకులను చుట్టూ పెట్టుకొని ఈరోజు నువ్వేం మాట్లాడినావు? ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోతే తంబలపల్లి నియోజకవర్గంలో జెండా పట్టుకుంటే నాయకుడు లేడన్నావు. అదే 2014లో శంకర్ యాదవ్ గారు జయచంద్ర రెడ్డి నువ్వు మాట్లాడేటప్పుడు నోటిలో కొంచెం కార్యకర్తల గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కార్యకర్తలే టీడీపీకి బలం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కార్యకర్తల దృష్టి తీసుకొని టికెట్ కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఏదైనా కేటాయిస్తా అన్నాడు. నువ్వు ప్రతి ఒక్క వైసీపీ పోలీస్ స్టేషన్కి పోతే వైసీపీ నాయకుడికి ఇంటిమేషన్ వస్తుంది. ఎండిఓ ఆఫీస్కి పోతే వైసీపీ నాయకునికి ఇంటిమేషన్ వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వైసీపీ నాయకునికి ఇంటిమేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 3 నెలలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే నేను ఇన్ఛార్జిని, కానీ ఇన్ఛార్జిని మార్చాలన్నా పెట్టాలన్నా అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని దృష్టిలో పెట్టుకున్నాడు. నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, నువ్వు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము పని చేస్తాం, కానీ నువ్వు ఉడాకారంగా ఎట్టి పరిస్థితుల్లో ఏదో నోరు వచ్చిన కదా మాట్లాడితే మాత్రం మేమైతే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈరోజు నీకు టికెట్ కన్ఫామ్ చేశాడు, నీ వెనకంటే తిరగలేదా? నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు? మా కురవలకోట మండలంలో ఎవరో మదనపల్లి వ్యక్తులకు నువ్వు పెత్తనం కట్టావు. అదే కురవలకోట మండలంలో తంబల్లపల్లి నియోజకవర్గంలో 2019లో 13 కేసులు పెట్టుకునే వ్యక్తి నేను. నువ్వు అనుకుంటున్నావు లక్ష్మీదేవం వెనకాడి నిక్కర్లు వేసుకుని అప్పటి నుండి ఆ వెనకాడి తిరిగాను, ప్రవీణ్ కుమార్ రెడ్డి వెనకాడి తిరిగాను, శంకర్ యాదవ్ వెనకాడి నేను తిరిగాను. రాజకీయము నీకు కొత్త, మాకు కొత్త కాదు. నువ్వు వచ్చిండేది 2 నెలలు. నువ్వు ఏమి చెప్పావు? పార్టీలో 100 కోట్లు పెట్టా ఉన్నావు. పార్టీలో నువ్వు ఎన్ని కోట్లు పెట్టావని చెప్పి పార్టీని మోసం చేసిన వ్యక్తి నువ్వు. మమ్మల్ని ఎట్టే పరిస్థితిలో నేను చెబుతున్నా, కార్యకర్తలు కానీ నాయకులు కానీ నువ్వు కానీ ఏదన్నా అన్నావంటే మాత్రం ఇది మాత్రం రివర్స్ తీసుకోవాలని, నోటి మాట రివర్స్ తీసుకోవాలని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నా. నువ్వు ఈరోజు 84,000 ఓట్లు వచ్చినా అంటున్నావు. నీ మొగం చూసి కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు కింద చూసి నీకు 84,000 ఓట్లు వచ్చాయి. నువ్వేమంటావు? కార్యకర్తను అంత చిన్నగా మాట్లాడుతున్నావంటే ఈరోజు గోకులం షెడ్లు చాలా మంది చెప్పారు. ఆ షెడ్డు ప్రతి మండలానికి 50 కేటాయించావు. 300 కేటాయిస్తే నీ లెటర్ ప్యాడ్ పైన నువ్వు ఎండిఓ ఆఫీసుకు పంపిస్తావు. అదే లెటర్ ప్యాడ్ పైన వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. వాళ్ళు ఆన్లైన్ చేసిన దాంట్లో మండలంలో 300 షెడ్యూల్లో వైసీపీ వాళ్ళకు నువ్వు పెట్టిన లెటర్ ప్యాడ్ నేను ఇస్తా లెటర్ ప్యాడ్. నువ్వు పెట్టిన సైన్లో నువ్వే ఇచ్చావు, వైసీపీ వాళ్ళకు నువ్వే ఇచ్చావు. ఈ రోజుగా మాయ మాటలు చెప్పి ఎండిఓ ఆఫీసుకు పోతే ఏం చెప్తావు? ఇది వాళ్ళు చెప్పింది కాదు, ఇది
వీళ్ళు చెప్పేది కాదు అనేసి వైసీపీ వాళ్ళు ముందు ఆన్లైన్ చేసినారు. మాయ మాటలు చెప్తాడు. నువ్వు ఏ విధంగా పార్టీలో మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ మిస్యూజ్ చేసి ఏ విధంగా టికెట్ తీసుకున్నావో అదే విధంగా ఇన్ఛార్జిని కానీ తీసుకోవాలని నువ్వు చూస్తున్నావు. ఇది జరగని పని. 100కి 100 ఈ రోజు మేము ఖచ్చితంగా ఎవరు అనుకుంటారు సురేంద్ర యాదవ్ ఒకటి, శంకర్ యాదవ్ ఒకటి, ఇది అది కాదు. ఖచ్చితంగా పని చేస్తాం. నిన్ను మాత్రం పార్టీ అధిష్టానికి నారా చంద్రబాబు దృష్టికి, నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా తంబాలపల్లిని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. వైసీపీ కాదు తెలుగుదేశం అడ్డా అనేసి మేము నిరూపిస్తామని చెప్పేసి కానీ నేను తెలుస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైసీపీ వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కానీ ప్రతి ఒక్కరికి చెప్తాడు. అదేవిధంగా ములకల్చేరు ఎస్ఐ గారు, గాయత్రి గారు ఏం చెప్తారు? సాగర్ ఐటీడీపీలో పనిచేస్తాంటే వాళ్ళ ఇంటికి నువ్వు పోలీసులు పంపిస్తావా? నువ్వు పోలీసులు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడే మా కార్యకర్తల ఇంటికి పోలీసులు పంపించలేదు. మా అధికారంలో ఉన్నప్పుడు మా ఐటీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి నువ్వు పంపిస్తావు. అదేవిధంగా కొత్తకోట సిఐ గారు అతను కానీ వార్నింగ్లు ఇస్తాడు. ఇదే విధంగా ప్రకాష్కు అదేవిధంగా చాలా మందిని పిలిపించి మీరు పోలీసు అధికారులు కానీ ఈరోజు చాలా వరకు చేస్తున్నారు. అన్నీ మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కటి పార్టీ అధిష్టానానికి మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా ఇదే విధంగా పార్టీ ఏ కార్యకర్తకు అన్యాయం జరగకుండా మేము పార్టీని కాపాడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. తొందరలోనే మంచి జరగాలి. మీరందరూ బాధపడకండి. ఎందుకంటే శంకరన్న చెప్పినట్లు కలుస్తాం. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా తంబల్లపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కానీ మీకు అందరికీ నేను తెలియజేసి చేతులెత్తి ముక్కుతుండా. ఎందుకంటే మన పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఎందుకంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టుకొని రోజు బజారుకి ఇస్తే ఇది వేరే విధంగా పోతుంది. కాబట్టి మీరెవరు ప్రెస్ మీట్లు కానీ ఏది పెట్టొద్దని చెప్పేసి కానీ మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తున్నా. తొందరలోనే మనము మంచి నిర్ణయం తీసుకొని పార్టీ దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మనము మంచి జరుగుతుందని చెప్పేసి కానీ మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు.